కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జగ్గే చెరువు కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ పనులు జరుగుతున్నాయని జనసేన నాయకులు తెలిపారు. పిఠాపురం పట్టణ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు స్థానిక నాయకులతో కలిసి జగ్గే చెరువులో జరుగుతున్న పనులు పరిశీలించారు. ఎన్నికై ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న మన ప్రీతమ నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ జగ్గే చెరువు ఏరియా అంతా చూసి దీని అభివృద్ధికి ఆయన పాటుపడతారని చెప్పి మొత్తం ఒక 4 కోట్ల వరకు ఆయన శాంక్షన్ చేయడం జరిగిందండి. దాంట్లో మనకి రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి. ఈ ఒక్క డ్రైన్లకే ఇంచుమించు 1,80,00,000 కేటాయించడం జరిగిందండి. ఈరోజు ఇక్కడ 2 రోడ్లకు సంబంధించి ఒక డ్రైన్కి సంబంధించి వర్క్ స్టార్ట్ అయింది. రోడ్లు ఒకటి 220 మీటర్లు, ఒకటి 240 మీటర్లు. ఈ 2 రోడ్లకి కలిపి 50 లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనకి జగ్గే చెరువు అనేది ఒక మినీ పిఠాపురం అని చెప్పుకోవచ్చు. మన పిఠాపురాన్ని ఆయన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పిన దగ్గర నుంచి ప్రతి ఏరియాను కూడా సుందరంగా ఉండేటట్టుగా, ఎవరికి ఇబ్బందులు లేకుండా రోడ్లు, డ్రైన్లు, ముఖ్యంగా శానిటేషన్ ఇవన్నీ బాగుండాలని చెప్పేసి అన్ని విధాలుగా కూడా ఆయన మనకి హెల్ప్ చేయడానికి ఆయన ఫండ్స్ సేకరించడం జరుగుతుంది. అది వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి ఫండ్స్ రాగానే కూడా మన అధికారులందరూ కూడా వెంటనే పనులు కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఈరోజు పిఠాపురం పట్టణం జగ్గే చెరువు కాలనీలో సుమారు 1,60,00,000 రూపాయలతోటి ఇవాళ డ్రైన్లు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే నిన్న కూడా ఒక తూర్ల కంపెనీ రోడ్డు ఒకటి, అలాగే మన పాత ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ ఎదురుకున్న రోడ్డు ఒకటి 50 లక్షల రూపాయలు, 51 లక్షలతో రోడ్లు కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో మన కొనిదెల నాగబాబు గారి యొక్క సహకారంతో మన పిఠాపురం పట్టణంలో ఉన్న జగ్గే చెరువు శ్రీ రాజీవ్ గృహకల్పన అపార్ట్మెంట్లకి రిపేర్ల నిమిత్తం ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఒక 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేయించడం జరిగింది, ఒక 9 రోడ్లు. మరి ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మన శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ వల్ల మనకి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని మనందరూ కూడా పిఠాపురం జగ్గే చెరువు ప్రజలందరూ కూడా చాలా కృతజ్ఞతతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిఠాపురం జగ్గే చెరువులో ఈ అభివృద్ధి ఎలా నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా దూసుకుపోతుంది. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సుమారు 1,20,00,000 పెట్టి డ్రైన్లు, 2 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు, మన రాజీవ్ గృహ అపార్ట్మెంట్స్కి పునర్నిర్మాణం నిమిత్తం 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత జగ్గే చెరువు భవిష్యత్తు రూపురేఖలే మారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోడ్లు, డ్రైన్ల దగ్గరుండి మా జనసేన నాయకులు, టౌన్ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి గారు, మా వార్డు పెద్ద నాయకులు బాలిపిల్లి రాంబాబు గారు, కోటి గారు, శేఖర్ గారు, వీళ్ళందరి దగ్గరుండి పనులు నిర్మాణం దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. క్వాలిటీగా చేయించుతూ దగ్గరుండి రైలు చూస్తూ పనులు ఎలా చేస్తుందో దగ్గరుండి నిర్మాణం చూసుకుంటూ చేస్తున్నారు. అదేవిధంగా ఇన్ని నిధులు మాకు ఇస్తున్నందుకు మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా జగ్గే చెరువు చేతులెత్తి నమస్కారం చేస్తాం. పిఠాపురం జగ్గే చెరువులో ఈ అభివృద్ధి ఎలా నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా దూసుకుపోతుంది. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సుమారు 1,20,00,000 పెట్టి డ్రైన్లు, 2 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు, మన రాజీవ్ గృహ అపార్ట్మెంట్స్కి